once a child too. మీరు నమ్మటానికి మరి ఈజీ కష్టం అయినప్పటికీ నేను కూడా ఒకప్పుడు మీతో చిన్నవాడిగానే ఉన్నాను. As a little boy, I grew up on a farm. నేను ఒకసారేమో ఒక మరి మన పొలం పనిచేస్తూ మరి ఎదిగారు. It was a dairy farm where we milked cows. చూడండి, డైరీ ఫామ్ అంటే మరి గేదెలకు పాలు తీస్తారు కదా, అలాంటిది అన్నమాట. Lots of cows. చాలా గేదెలు ఉండేవి వారికి. We milked 117 cows, which was a lot for back then. 117 మరి ఆవులు అలాగే గేదెలు వారికి కలిగి ఉన్నారు. Growing up on a dairy farm, డైరీ ఫామ్ లో వారు మరి పనిచేస్తూ ఎదిగి ఉన్నారు. Instilled a great deal of discipline in my life. వారి జీవితంలో డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది చాలా పట్టుదల కలిగి నేర్చుకున్నారు. When you're a farmer, you can't take a vacation. చూడండి, మరి పొలంలో పనిచేసే వారికి బయటికి వెకేషన్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. You can't tell the cows, I'll see you next week, I'm going on a trip. అక్కడ గేదెలు కానీ ఆవులు కానీ, హలో మీకు చూస్తాను మరలా వస్తాను అని వాటికి నేను చెప్పలేను. The cows would panic. ఎందుకంటే అవి భయపడతాయి అన్నమాట, వారికి అర్థం కాదు. No, every morning we got up at 3:30 a.m. ప్రతిరోజు ఉదయాన్నే 3:30 గంటలకి తెల్లవారుజామున లేచేవారు. And milked all those cows. అన్ని ఉన్నటువంటి గేదెలకు పాలు పిండేవారు. And then we would work all day long in the fields raising the food for them to eat. చూడండి, వాటికి కావాల్సినటువంటి ధాన్యాలు ఆహారం మరి సప్లై చేసి కష్టపడతా ఉండేవారు. And then at night we would have to milk them again. మరలా రాత్రి పడుకొని మరలా తిరిగి పాలు పిండేవారు. Every morning, every night, 7 days a week. వారంలో 7 రోజులు ప్రతి ఉదయము సాయంకాలము అదే పని జరిగిస్తా ఉన్నారు. 52 weeks in a year. 52 వారాలు సంవత్సరం పాటున అదే పని చేస్తూ ఉండేవారు. And you know how many days it is? 365 days a year. సంవత్సరానికి 365 రోజులు 52 వారాలు ఇదే పని చేస్తుండేవారు. And there were times that I thought, why do I have to live on a farm? అయ్యో, నా బతికేంది ఇట్ట అయిపోయింది, ఎలాగే అయిపోయింది అనుకుని బాధపడేవారు. But now I am thankful. అయ్యో, ఇప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను. Because it instilled in me the need to work hard. ఎందుకంటే నేను నేర్చుకున్నాను, కష్టపడి పని చేయడం నేర్చుకున్నాను. And ever since I've been working very hard. చాలా అనేక సంవత్సరాల నుంచి కష్టపడి పని చేస్తూనే ఉన్నాను. I'm no longer a farmer. నేను ఇప్పుడు పొలంలో పని చేయట్లేదు. But I go lots of places in the world to tell people to do their best. చూడండి, నేను ఆయా ప్రాంతానికి వెళ్ళి పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్తాను, మంచిది చేయండి అని ప్రకటించడానికి చెప్తుంటాను, స్కూల్కి వెళ్ళి చెప్తుంటాను. Now being from Canada, ఇప్పుడు నేను కెనడాలో ఉన్నారు. many people ask, చాలా మంది అడుగుతా ఉంటారు, is it cold in Canada? కెనడాలో ఇప్పుడు ఇంకా చలిగా ఉందా? Oh yes, it's very cold. భయంకరమైన చలి. Now in the summertime it's very hot. మరి ఇక్కడ మరి ఎండాకాలంలో చాలా వేడిగా ఉంటుంది. Not as hot as India. ఇండియా లాంటి వేడి అంత ఉండదండి. But we do get up to 30 Celsius. 30 సెల్సియస్ అనేటువంటి రీతిగా వారికి వేడి ఉంటది. But right now, కానీ ఇప్పుడు చూస్తే very soon, చాలా the temperature will be -30. ఇప్పుడు చలి ఎలా ఉంటుందండి, గడ్డలు కట్టిపోయి ఉంటాయి అక్కడ. వణుకుడు ఎక్కువగా ఉంటుంది. Very cold. చెప్పలేనంత చలి. I spoke with my wife this morning on the internet. ఈ రోజు నా సార్ వాళ్ళ భార్యతో అమ్మగారితో